నిన్నగాక మొన్న వారం రోజుల నుంచి ఇక ఈ రోజు డ్రైన్లు తీసేసి రోడ్డు మీద వేసేసారు. సరే తీసిన వాళ్ళు అది అన్న క్లియర్ చేస్తారా? అది ఇంత మటుకు క్లియర్ చేయాల. ఆ లారీ కింద కాలు దారి పడితే చచ్చిపోతారు పిల్లలు. Star Srinidhi, Star Srinidhi, secure your future, save it right. fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. STV Tenali. తెనాలి అమరావతి కాలనీలో స్థానికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం నుండి అమరావతి కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారిని పూర్తిగా దిగ్బంధించి ఇక్కడ వాహనాల రాకపోకలను అయితే అడ్డుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ లారీలు, ట్రాక్టర్లకు సంబంధించి ఏదైతే ఉందో లోడ్ ఉందో ఇటు లారీలు మొత్తంగా కూడా ఇటు మీదుగా కూడా ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు కారణమవుతామని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఉదయం నుంచి ఇక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. ఏంటనేది కూడా స్థానికులు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం అమరావతి కాలనీలో రహదారి మొత్తాన్ని కూడా పూర్తిగా రాళ్ళు పెట్టి ఆపివేసి ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. ఏంటండి మీ డిమాండ్ ఏంటి? ఏమండి, ఇది 60 అడుగుల రోడ్డు అండి. దాదాపు ఇక్కడ జనావాసాలు నివసించినటువంటి వాళ్ళు 3 వార్డులు కలుపుకుని 30, 31, 32 వార్డులు కలుపుకున్నటువంటి జనావాసాలు నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈరోజు ఆ వేరియస్ గూడమ్స్ అని చెప్పేసి వాళ్ళు లోడింగ్, అన్లోడింగ్, మొక్కజొన్న లోడింగ్ జరుగుతుంది. అధికారులు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే అయా లోడ్ పనియండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ జనాలకు ఉన్నటువంటి ఇబ్బంది అనేది వాళ్ళకి తెలియదు కదా. జనం ఎదుర్కొంటున్నటువంటి తెల్లారి 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎంతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం అంది. స్కూల్ పిల్లలు కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఫుల్గా బిజీగా ఉన్నటువంటి రోడ్డు. అది కాక నిన్నగాక మొన్న వారం రోజుల నుంచి ఇక ఈ రోజు డ్రైన్లు తీసేసి రోడ్డు మీద వేసేసారు. సరే తీసిన వాళ్ళు అది అన్న క్లియర్ చేస్తారా? అది ఇంత మటుకు క్లియర్ చేయాల. అది క్లియర్ చేస్తే రోడ్డుకి వస్తానే కనీసం ఒక పక్కన లారీలు వెళ్తూ ఉండే, ఒక పక్క జనం వెళ్తూ ఉండేవాళ్ళు. అది లేక ఒక లారీ వస్తుంటే ఒక పక్క బండి ఆగిపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో మున్సిపాలిటీ వాళ్ళకి మేము తెలియబడతా ఉన్న ఉద్దేశంతో ఇక్కడ అమరావతి పాఠశాలలో ఉన్న జనమందరూ కలిసి ఒక్కసారి ఒక లారీలు ఆపితే కానీ వాళ్ళ స్పందన చూద్దామని చెప్తే ఇంత మటుకి ఆ మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ గారు ఫోన్ చేసినా కానీ ఎవ్వరు ఇంత మటుకు స్పందించలేదు. మీరు ఇంతకుముందు కూడా మీరు మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. ఏమన్నారు దాని గురించి? ఆల్రెడీ మా రైల్వే అధికారులు వాళ్ళ దృష్టిలో పెట్టారంటే వాళ్ళు మరి వాళ్ళకి ఏం చెప్పారనేది మనకే తెలియదు. మేము కూడా మా లెటర్ తయారు చేసి మేము ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఈలోపు మళ్ళీ వాళ్ళని అడిగితే 2 రోజులు అని చెప్పారు. సరే 2 రోజులు అయిపోయింది, సోమవారం నేను వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఈలోపు మేము ధర్నా చేయడానికి మా వాళ్ళందరూ పూనుకున్నారు. సరే ఆ మున్సిపాలిటీ అధికారికి ఆయన కమిషనర్ ఫోన్ చేసి ఇంతమంది స్పందన లేదు. ఎవరో సిబ్బందిని పంపిస్తా ఉన్నాడు, ఆయన ఎంతమంది పంపిలా. ఏసీబీ వస్తానన్నా ఆమె రాలా, ఎవరు రాలా ఇంతమందికి. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటంటే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా చెప్పండి. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా విడిచి ఇచ్చాము, ఇంతవరకు ఎవరు స్పందించాల. అది అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఈ వాహనాల రాకపోకల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? ప్రధానంగా చూడండి, ఎట్టు మొత్తం అడ్డం వేసేసి 30 టన్నుల లారీలు ఈ రోడ్డు మీద తిప్పే పిల్లలు వచ్చి ఏంది పొజిషను? మా డిమాండ్ అదే, ఇటు లారీలు తిప్పడానికి లేదు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే వేరియస్ గోడౌన్కి సంబంధించి రైల్వేలో ఉన్న వ్యాగన్లకు సంబంధించి మొక్కజొన్న లోడుతో ఉన్నటువంటి బస్తాలు మొత్తంగా కూడా తరలిస్తూ ఉన్నారు. అవి ఈ మార్గం ద్వారా వెళ్ళటం వల్ల ఇక్కడ స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఓవైపు రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి, రోడ్డు మొత్తంగా కూడా తవ్వేశారు. మీరు ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఇక్కడ అమరావతి కాలనీ ప్రాంతంలో మనం ఉన్నాం, ఏదైతే ఉమేష్ చంద్ర విగ్రహం దగ్గర నుంచి ఇటు స్ట్రైట్గా వస్తే ఇటు రైల్వే ట్రాక్ వరకు కూడా ఈ రోడ్డు అనేది కూడా ఉంటుంది. మొత్తంగా కూడా రోడ్డు నిర్మాణం కోసం, కాలువల డ్రైనేజీ నిర్మాణం కోసం కూడా ఈ రోడ్డు అనేది కూడా తవ్వారు. ఈ నేపథ్యంలోనే డస్ట్ మొత్తంగా కూడా రోడ్డు మధ్య వరకు కూడా పడిపోయి ఉంది. ఈ క్రమంలో ఇటువైపు నుంచి లారీలు ఇటువైపు నుంచి రాకపోకలు సాగించడం వల్ల
ఈ రోడ్డు అనేది కూడా ఇప్పటికే తవ్వటం వల్ల ఆ మెటీరియల్ వేస్ట్ అంతా కూడా రోడ్డు మీద వేయటం వల్ల చాలా కుచించుకుపోయింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించడం వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పి కూడా వీరైతే స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపు గతంలోనే ఇటు ఈ సమస్యను అయితే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, అయినా కూడా వారి నుంచి స్పందన లేదు. ఈరోజు ఇంకా తాము ఇబ్బందులు తట్టుకోలేక ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పినైతే స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తంగా చూడొచ్చు, మీరు దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ మొత్తంగా ఈ రహదారి మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసి రాళ్లు పెట్టేసేసి వాహనాలు ఏదైతే లారీలకు సంబంధించి మొక్కజొన్న లోడుతో వెళ్తున్నటువంటి లారీలు ట్రాక్టర్లను అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇది ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు ఎక్కువగా తిరిగే ప్రాంతం. ఇటు రోడ్డు మీద ఈ విధంగా రోడ్డు అసలుగే ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు మొత్తంగా కూడా తవ్వి వదిలేశారు. ఈ క్రమంలోనే ఇటువైపు నుంచి మళ్ళీ భారీ లారీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎడతెరపు లేకుండా లారీలు రాకపోకలు సాగించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పినైతే స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ రోడ్డు అనేది కూడా బ్లాక్ చేసేసి ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఏంటంటే మీ ఇక్కడ సమస్య మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? కన్సర్న్డ్ సార్ వస్తున్నారండి, మాట్లాడతారు. ఏంటంటే సమస్య ఏం చెప్తారు ప్రధానంగా? ఇదిగో చెప్పారు కదా సార్, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఐఓడబ్ల్యూ గారు లెటర్ ఇచ్చారు. దానికి సంబంధించి కమిషనర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ కొనసాగించాలండి. కొనసాగించాలి. ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందే మీకు మీరు లెటర్ పంపించారని చెప్తున్నారు మున్సిపాలిటీకి. అది మా ఎస్ఎస్ గారికి ఇన్ఫార్మ్ చేసామండి, వస్తారు. రైట్. ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పినైతే ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే అమరావతి కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారిని బ్లాక్ చేసి ఇక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ ఆందోళన అయితే కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. చాలా రోజుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటున్నాము, ఈ సమస్యకి అనేది పరిష్కారం లేదు. మీరు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఈ సమస్యని? అందరికీ నమస్కారం. మేము కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి మేము ఒక లెటర్ పూర్వకంగా ఇచ్చాము. అసోసియేషన్ తరపుని ఇచ్చిన తర్వాత మేము చూస్తామని వెళ్ళమన్నారు. మేము 6 నెలల క్రితమే ఇచ్చాము. కాబట్టి మళ్ళీ కమిషనర్తో చెప్పినా పట్టించుకోవట్లేదు. ఇక్కడ శివయ్య స్కూల్ నుంచి 60 అడుగుల రోడ్లో నుంచి 700 మంది విద్యార్థులు ఈ అమరావతి ప్లాట్స్లో విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఆ ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఉంటారు. ఈ యువతల వివేక స్కూల్ ఒకటి ఉంది, సాయిదుర్గ స్కూల్ ఒకటి ఉంది. మరి 1000 మంది విద్యార్థులు ఈ అమరావతి ప్లాట్స్లో విద్యార్థులు 1000 మంది ఉంటారు. ఈ పిల్లలు రోజు ఆటోల మీద కానీ స్కూల్స్కి మరి నడిచి వెళ్తాం కానీ ఈ విధంగా ఉంటామంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేమేమంటామంటే లారీలు ఇటు పర్మిషన్ లేదు, ఇటు రాకూడదు. మరి మీరు ఇటు పర్మిషన్ లేకుండా లారీలు వచ్చి మరి దాంతోపాటు టౌన్ ప్లానింగ్ వాళ్ళు కాలువలు పగలు కొడుతున్నారు 10 రోజుల నుంచి, ఒక వారం నుంచి. వాళ్ళేం వెత్తట్లేదు, అదంతా అక్కడే ఉంది. చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ లారీ వెళ్తే మనిషి తప్పుకోవటానికి ఖాళీ లేదు. ఏదైనా గబుక్కుని ఆ లారీ కింద కాలు దారి పడితే చచ్చిపోతారు పిల్లలు. మా బాధలు అవి. మేము తర్వాత చనిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకోము ఈ బాధ. అందుకని మేము లారీలు రావద్దని చెప్పి ధర్నా పెట్టాము. దానికి మన కమిషనర్కి తెలియపరిస్తే ఇంతవరకు రాలేదు. మరి మా గురించి పట్టించుకోలేదు. దయించి మీరు పట్టించుకొని మాకు వచ్చి సమాధానం చెబితే మేము దాన్ని బట్టి మేము ఆలోచిస్తాము. అయ్యా దయించి మేము ఇక్కడ ప్రజలు అందరూ అన్ని కులాలు ఉన్నాము. బడుగు బలహీన వర్గాలు, పేద కుటుంబాలు అందరూ ఉన్నారు. అందరూ జీవిస్తున్నాం. ఇక్కడ మేమంతా కలిసి ఉంటున్నాం. మీకు ఇక్కడ అర్హత లేదు. మరి రైల్వే గోడౌన్ ఎక్కడితో తీసుకొచ్చి మా కాలనీ పక్కన పెట్టి మమ్మల్ని హింస పెడుతున్నారు. అలా చేయమాకండి అయ్యా, మీకు దండం పెడతాము. దయించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా చూసుకుంటే కనుక అమరావతి కాలనీలో 60 అడుగుల రోడ్డుగా కూడా ఇది ఉంది. 60 అడుగుల రోడ్డులో ఇప్పటికే రోడ్డు నిర్మాణం కోసం, కాలువల నిర్మాణం కోసం అని చెప్పి కూడా చాలా వరకు కూడా రోడ్డు అనేది కూడా తవ్వారు. ఆ తవ్విన వేస్ట్ అంతా కూడా రోడ్డు మీద వరకు ఇలా మధ్య వరకు ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు దృశ్యాల్లో. ఆ డస్ట్ అంతా ఏదైతే డ్రైనేజ్ నిర్మాణం కోసం మొత్తంగా కూడా తవ్వేశారు. ఆ తవ్విన వేస్ట్ అంతా కూడా రోడ్డు పక్కనే వేశారు. ఇటువైపు చూస్తేనేమో మొన్నటి వర్షాలకి ఇటు చెట్లు కూలిపోయాయి. చెట్లకు సంబంధించిన కొమ్మలు విరిగిపోయి మొత్తంగా కూడా అవన్నీ కూడా రోడ్డు పై పడిపోయాయి. ఇవన్నీ రోడ్డు మధ్య వరకు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మామూలుగా వాహనాలు నడవడానికే ఇబ్బంది పక్కడ పరిస్థితి ఉంటుంది, వాహనాలు రాకపోకలు సాగించడానికి. అట్లాంటిది ఈ ప్రాంతంలో ఇటువంటి భారీ వాహనాలు ఏదైతే మొక్కజొన్న లోడుతో ఉన్నటువంటి లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ఇటు నుంచి రాకపోకలు సాగించడం వల్ల
చాలా ప్రమాదాలకు గురవుతున్నాము, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా అయితే స్థానికులు అయితే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఇక్కడ ఈ రోడ్డును మొత్తంగా కూడా రాళ్ళు అడ్డం పెట్టేసి లారీలు ట్రాక్టర్లు రాకపోకలు జరగకుండా అయితే వారు స్తంభింపజేశారు. ఈ సందర్భంగా అయితే ఆర్పీఎఫ్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అట్లాగే రైల్వేకి సంబంధించిన కాంట్రాక్టర్ సంబంధించిన రైల్వే అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని వారిని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వారు రైల్వే తరపున మున్సిపాలిటీకి ఆల్రెడీ గతంలోనే లెటర్ ఇచ్చామండి, వారి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పిన అయితే వారి ఇంతవరకు స్పందించలేదని చెప్పిన అయితే రైల్వే వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇటువైపు వీరు కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంత ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ఎవరు ఇక్కడికి రాకపోవడం ఏంటనేది కూడా స్థానికులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అమరావతి కాలనీలో ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే కొనసాగుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.